డీకే శివకుమార్ కర్ణాటకకి కొత్త సీఎం. ఎలక్షన్ జరిగిందేమో వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ అండ్ అస్సాంలో అయితే మరి కర్ణాటకకి కొత్త సీఎం ఎందుకు వచ్చినట్టు? నిజానికి ఇక్కడ ఎటువంటి ఎలక్షన్స్ జరగలేదు, ప్రభుత్వం కూడా పడిపోలేదు. ఇదంతా 2023 ఎన్నికల సమయంలో ఢిల్లీ పెద్దల సమక్షంలో జరిగిన ఒక సీక్రెట్ పవర్ షేరింగ్ అగ్రిమెంట్ అనే చెప్పాలి. 2023లో కాంగ్రెస్ కర్ణాటకలో భారీ మెజారిటీతో గెలిచినప్పుడు సీఎం కుర్చీ కోసం ఇద్దరు వ్యక్తులు పోటీ పడ్డారు. ఒకరు సిద్ధరామయ్య గారు అండ్ ఇంకొకరు డీకే శివకుమార్ గారు. అప్పుడు హైకమాండ్ ఒక ఫార్ములాను సెట్ చేసింది. మొదటి సగం సిద్ధరామయ్య గారు అండ్ రెండో సగం డీకే శివకుమార్ గారు సీఎం గా వ్యవహరించాలి అని. ఇప్పుడు ఆ ఒప్పందం ప్రకారమే 2026 నెలాఖరున సిద్ధరామయ్య గారు తన పదవికి రాజీనామా చేయడం, ఎటువంటి ఇంటర్నల్ క్లాష్ లేకుండా డీకే శివకుమార్ గారిని ఏకగ్రీవంగా సీఎం గా ఎన్నుకోవడం జరిగింది. మరి ఖాళీ అయిన డిప్యూటీ సీఎం కుర్చీని బ్యాలెన్స్ అవుట్ చేయడానికి దళిత సీనియర్ నేతగా ఉన్న జి పరమేశ్వర్ గారిని డిప్యూటీ సీఎం గా నియమించారు. అంతేకాకుండా మొన్నటి వరకు సీఎం గా ఉన్న సిద్ధరామయ్య గారికి రెస్పెక్ట్ ఇస్తూ కావేరీగా పిలువబడే అఫీషియల్ చీఫ్ మినిస్టర్ బంగ్లా కూడా ఆయనకే ఇచ్చారు. డీకే శివకుమార్ గారు తన ప్రైవేట్ బంగ్లా నుంచి ఆపరేట్ చేస్తానని చెప్పారు. ఈ ఈక్వేషన్ లో సిద్ధరామయ్య గారి కొడుకైన యతేంద్ర సిద్ధరామయ్య గారికి క్యాబినెట్ మినిస్ట్రీ కూడా ఇచ్చారు. మరి ఈ పవర్ షిఫ్టింగ్ పైన మీ ఒపీనియన్ ని కమెంట్ చేయండి.